ఇక్కడున్న మీరు మనమందరం కూడా ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం. గుండెల మీద చేసుకుని మనమే చెప్పుకోవాలి, ఇదిగో నేనెవరో తెలుసా, నేను ఆశీర్వదించబడిన వాడను బడినదాను అని చెప్పుకోండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను ఆశీర్వదించబడిన దానను, దేవునికి మహిమ కలుగునుగాక. ఇది సందర్భం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. మనం కూడా యేసు ప్రభువు నమ్మనప్పుడు పాపానికి బానిసలుగా ఉన్నాం. బానిస అంటే యజమానుడు ఏది చెబితే అది చెయ్యాలి, అర్థమవుతుందా? పాపానికి బానిస అయితే పాపం ఏది చెబితే మనం అది చేయాలి. గడిచిన కాలాల్లో అలాగే మనము చేశాం. కానీ అది పాప బానిసత్వమైన ఐగుప్తులో నుంచి దేవుడు ఏం చేశాడు, ఆ పస్కా బలి అనేటువంటి ఆ రక్తమును ఒలికించి ద్వారబంధపు నిలువ కమ్మి మీద అడ్డకమ్మి మీద రక్త ప్రోక్షణము ఎక్కడైతే ఏ ఇంటికైతే ఉందో ఆ ఇంటిలో వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, బ్రతికారు, రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రక్తము లేని ప్రతి కుటుంబంలో ఏముంది, ఐగుప్తు దేశంలో శవాలు ఉన్నాయి. అప్పుడు ఆ రాత్రి ఆ రక్తం ద్వారా వీళ్ళందరూ ఏం చేశారు, విడుదల పొంది బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వాళ్ళు సముద్రంలో నడిచారు. సముద్రంలో నడిచిన వాళ్ళు మేఘం కింద నడిచారు. మేఘం కింద నడిచిన వాళ్ళు మరి పంటలో నీళ్లు తాగి. పౌలు గారు వివరిస్తారన్నాడు, వాళ్ళందరూ సముద్రంలోనే బాప్తిసం పొందారు, ఆత్మ సంబంధమైన ఒకే బండలో పానీయము తాగారు, పరలోకపు మన్నాను తిన్నారు. ఏమంటే మరి మేఘం అనే సంఘము అనే మేఘం కింద వాళ్ళు నడిచారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాళ్ళకి నాయకుడు ఎవరు అంటే మోషే, యాజకుడు ఎవరంటే అహరోను. దేవుడికి స్తోత్రం. ఈ అహరోను ఈ యాజకత్వంలో నడుస్తూ నడుస్తూ కొంతకాలం నడిచేటప్పటికీ దేవుని బిడ్డలారా మోయాబు ప్రాంతం అనే ప్రాంతానికి వచ్చారు. ఎవరేనో దేవుడు విడిపించి నడిపించుచున్న ప్రజలు. ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయులుగా మనమే. సరే, ఇక్కడ వచ్చి రాగానే ఈ మోయాబు ఎవడు అని మీరు ఆలోచన చేస్తే కొద్దిగా చరిత్ర తెలుసుకోవాలి. మోయాబు ఎవరు? అబ్రహాము తమ్ముడైన లోతు పెద్ద కుమార్తె కొడుక కదా. వాళ్ళిద్దరూ కూడా పాపం చేశారు. దేవుడు చేయమని చెప్పలేదు. చేసిన పాపానికి వాడు 10వ తరం వారు కూడా దేవుని సన్నిధిలోనికి రావడానికి వీలు లేదని ప్రభువు చెప్పాడు. ఈ మోయాబీయులు ఒక రకంగా చూస్తే అబ్రహాము సంతానానికి దగ్గర సంబంధం, అవునా కదా. దగ్గర సంబంధం అయితే వీళ్ళు ఏం చేయాలి, అన్నపానాలు తీసుకురావాలి. కానీ అలాంటి దానికి బదులు ఏం చేశారు, ఒక బిలాము అనేటువంటి ఒక వరం కలిగినటువంటి ఒక ప్రవక్తను తీసుకొచ్చి వీళ్ళను శపించడానికి ప్లాన్ చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. శపించడానికి ప్లాన్ చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆ ప్రవక్తతో చెబుతున్నాడు, నీవు వాళ్ళతో వెళ్ళొద్దు, వెళ్ళినా సరే వాళ్ళను శపించకూడదు. ఎందుకో తెలుసా, వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడున్న మనందరం కూడా ఆశీర్వదించబడిన వారమే. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం అంటే మీరు అనుకోవచ్చు, మాకు ఇల్లు లేదు కదండి, మా అవసరాలు తీరట్లేదు కదండి, మా పదవులు అలాగే ఉన్నాయి కదండి. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైన ఆశలు కోరికలు తీరడము కాదు. మీకు చూసినట్లయితే బైబిల్లో యాకోబు అనే వాడు తండ్రి ఇంటిని వదిలి ఒక 20 సంవత్సరాల లెక్క గల్ఫ్ దేశాలకు వెళ్ళి పని చేసుకొచ్చాడు. వస్తున్నాడు కదా, తెలుసు కదా, మేనమామ దగ్గర. అమ్మా వస్తా తను ఏం పలుకుతాడు, నేను ఒక చేతికరతో వెళ్ళాను, ఇప్పుడు 2 గుంపులుగా వస్తున్నానంట. అంటే 2 గుంపులు అంటే ఏంటి, గొర్రెలు మేకలు మందలన్నీ అతనికి సమృద్ధిగా ఉన్నాయి. పని వాళ్ళు ఉన్నారు, 12 మంది 13 పిల్లలు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు. ఇవన్నీ ఉంటే ఆశీర్వాదమా కాదా చెప్పాలి మీరు బిడ్డ, ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదమే అనొచ్చు. కానీ ఇన్ని ఉన్నటువంటి ఒక రోజు ఒక రాత్రి కాడ యబ్బోకు దేవుడి దగ్గర ఏం చేస్తాడు, దేవుడి సన్నిధిలో పెనుగులాడి ప్రార్థన చేస్తాడు, కన్నీరు విడిచి బతుకులాడుతూ ఉన్నాడు. ఏమని, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను విడిచి పోతే పరలోకానికి అంటున్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి.
బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే ఆశీర్వాదం అంటే భౌతిక సంపదలు కాదు. దేవునికి స్తోత్రం. చాలా మంది కాస్త ఇల్లు కాస్త నెలసరి కొంచెం ఆదాయం ఉండేటప్పటికి ఎంతో గర్విష్ఠులు అయిపోతున్నారు, దేవుడితో మాకు పని లేదని. యాకోబుకి అవన్నీ లేవా? యాకోబు గొప్ప కోటేశ్వరుడు ఆ రోజుల్లో. అయినా సరే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రతిమలు ఏమన్నా తెలుసా? దేవా, నీవు నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? మరణ భయం పోవటమే ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం. మరణ భయం. యాకోబుకి అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, అన్నగారు చంపుతాడేమని మరణ భయం. ఇప్పుడు దాకా పనిచేసిన మేనమా కూడా తరుముకొచ్చాడు. దేవుడు అతనితో మాట్లాడి అతన్ని వెనక్కి పంపించేసేవాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆశీర్వదిస్తే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ పేరేంటో చెప్పరా నాయన అంటే, నా పేరు యాకోబు అంటే యాకోబు తీసేసి దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా పేరు మార్చి అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు తన ప్రయాణంలో అతను ముందుకు వచ్చినట్టుగా లేఖనాలు చెబుతా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. అంటే ఇప్పుడు అతనికి ఏం పోయింది? దేవుడు ఆశీర్వదిస్తే మరణమైపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున కూడా ప్రతి మానవుడికి పాపం అనేది ఉంది. పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణం అంటే నిత్య నరకం. నరకం అంటే యమగుండం, ఆరని అగ్ని గుండములు. మనిషి యొక్క ఆత్మ యుగయుగాలు అందులో వేదన పడాలి. దాని నుంచి తప్పించుకునే మార్గం ఏది అంటే యేసు మార్గమే. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే. అంటే ఈ రోజున యేసు ప్రభు నమ్మినోళ్ళు ఇప్పుడు యాకోబు పొందిన ఆశీర్వాదం ఆల్రెడీ మనము పొందేమా లేదా? చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఆశీర్వదించబడింది. దేవుడు అంటాడు, ఒక మనుషుడు దేవుడి చేత ఆశీర్వదించబడితే ఏ మనుషుడు కూడా శపించలేడు, ఏ మనుషుడు కూడా చెడగొట్టలేడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు బిలాముతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో, నువ్వు వాళ్ళను శపించడానికి వెళ్ళనే, ఒకవేళ వెళ్ళినా నువ్వు నోరిప్పునా ఆ శాపమును కూడా మన దేవుడు ఏం చేస్తారో తెలుసా? ఆశీర్వాదంగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చదివితే ఇదే వృత్తాంతం కొంచెం క్లారిటీగా ఉంటుంది. 3 నుంచి 5 వరకు ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయంలో మీరు చూస్తే చదువు తీసుకుంటాం. అమ్మోనీయుడే గాని వీళ్ళెవరు ఇందాక చెప్పిన లోతు సంతానమైన అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని 10వ తరము వారిలో కూడా యెహోవా సమాజములో చేరకూడదు. చేరకూడదు. చూడండి, ఐగుప్తులో నుండి వచ్చుచున్నప్పుడు వీళ్ళు ఇశ్రాయేలీయులకు అన్నపానములు తీసుకొని ఎదురు పడవలసింది బదులు నిన్ను శపించడానికి బహుమానం ఇచ్చి పిలిచిన యరాములోని అంటే మెసొపొతేమియాలోని పెతోరు నుండి నీకు విరోధంగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విని నల్లకొండెను. యెహోవా నిన్ను ప్రేమించెను కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చెను. దేవుని స్తోత్రం చెప్పండి. శపించడానికి వచ్చాడు, పాడు చేద్దామని వచ్చాడు, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుని నమ్మితే నమ్మిన వారు ఆశీర్వదించబడ్డవాడు. ఈ ఆశీర్వాదం బయటికి కనపడేది కాదు. లోకస్తులు అనుకునేటట్టుగా ఇల్లు, కారు, బిల్డింగ్, పొలం, డబ్బులు, ఆదాయం. ఏంటిది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కానీ ఆశీర్వదించబడ్డ మనలను చెడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలలో శపించడానికి వస్తారు, కానీ అది ఎవరి వల్ల? దేవుని స్తోత్రం చెప్పండి. ఓ సందర్భంలో దావీదు తనకు వచ్చిన కుటుంబ సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి పారిపోతూ ఉంటాడు. ఇంతకంటే కఠోరమైన ఎండ, కాళ్ళకి చెప్పులు లేకుండా నెత్తి కప్పుకొని
ఎండ తట్టుకోలేక వెళ్తూ ఉంటే తన కుటుంబంలో ఉన్న సంపన్నులైన వాళ్ళు కూడా దావీదును వెంబడిస్తూ ఉంటారు. ఏడుచుకుంటూ వెళ్తాడు ఒలీవ చెట్ల కొండ ఎక్కుతూ. అటువంటి సందర్భంలో ఒక ఆయన వచ్చాడు, సిమి అనేటువంటి ఒక వ్యక్తి. ఇట్లా వింటున్నారా? విమర్శించేవాళ్ళు దిప్పేవాళ్ళు ఎప్పుడు వస్తారో తెలుసా? మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు వస్తారు. దావీదు రాజరికం ఉండి కడుపు తరుగుతూ ఉంటే ఇతడు పారిపోతా ఉంటే ఈ సిమే అనే వ్యక్తి వచ్చి దావీదు అప్పటికే ఒక మహారాజు అయ్యాడు, కొడుకుని మొత్తం పారిపోతా ఉంటే అతడు దావీదు మీద రాళ్ళు విసురుతూ, దావీదు మీద దుమ్మెత్తి పోస్తూ, పో దావీదా, నువ్వు సౌలు కుటుంబానికి కీడు చేసావు, అన్యాయం చేసావు, అందుకే ఆ కీడు నీకు ఇలాగా శాపంగా మారిపోయింది అని అంటుంటే దావీదు కూడా యోధులు ఉన్నారు, యోవాబు లాంటి ఉన్నతులు. ఎవడరా కుక్కలాగా మాట్లాడుతున్నాడా అన్న చూపు చూడండి అంటే లేకుండా చేసేవాడు. దావీదు ఒక ఆజ్ఞ వాటిని లేకుండా చేస్తా, నాకు కోడిపోతలు అన్ని కొత్తాడు చూడు అని అంటే దావీదు ఏమంటాడు తెలుసా? శపించుకోలేమంట వాడిని. ఒకనొక దినాన ఆ శాపాలే నా దేవుడు విని వాటిని ఆశీర్వాదంగా మారుస్తాడేమో, శపించుకోలేమంట అని చెప్పి అన్నాడు. దేవుడు పెట్టారా? మన దేవుడు ఎవరో తెలుసా? శాపమును ఆశీర్వాదంగా మార్చేవాడు. జరిగింది ఏంటో తెలుసా? కొద్ది రోజులకి ఈ అబ్షాలోము చనిపోవడం జరుగుతుంది. మళ్ళీ దావీదుకి రాజరికం వస్తాడు. ఈ శపించులోనే మళ్ళీ దావీదు కాళ్ళ మీద పడి ఏం చేస్తాడు తెలుసా? తెలుసో తెలియకో తప్పు చేసేది ఆయన, నన్ను క్షమించమని అంటాడు. దావీదు క్షమించాడు, కానీ సొలొమోనుకు రాజ్యం అప్పచెప్పేటప్పుడు అది సిమిని ఇంకా కొంతమందిని మాత్రం నువ్వు నిర్దోషులుగా ఎంచొద్దని అప్పచెప్పాడు. ఇప్పుడు సిమికి సొలొమోను ఒక తీర్పు చెప్పాడు అన్నమాట. ఏమన్నా తెలుసా? నాన్నగారు ఉన్నప్పుడు నన్ను క్షమించారయ్యా, మరి ఆ శిక్ష నా మీద మోపొద్దంటే ఈ విషయాలన్నీ పిల్లలకు తెలుసు. అప్పుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమని? అబ్బాయి, నీవు ఊళ్ళో ఉన్నంత చెప్పు నీ తలబెట్టలకు కూడా రాదు. ఏ కారణం చేస్తున్నా కనుక ఊరు వదిలి కనుక వెళ్తే మళ్ళీ ఊళ్ళోకి రాగానే నేను నిన్ను సర్పిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక రోజున తన పని వాళ్ళు ఇద్దరు పారిపోయారని పక్కకు. ఈ సిమే ఏం చేశాడు? నా దగ్గర డబ్బులు అడ్వాన్స్ తీసుకుని మీరు పారిపోతారు, మిమ్మల్ని వెతికి పట్టుకుంటుందని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి రాగానే ఇతను ఏమైపోయాడు? సొలొమోను చెప్పినట్టు శిక్షకు. నేను ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నానంటే ఇవన్నీ బైబిల్ చరిత్రలో రెఫరెన్స్లు చెప్పకపోని చెప్తున్నాను. ఎందుకు అంటే మన దేవుడు ఎవరో తెలుసా? శాపమును ఆశీర్వాదంగా. అంటే ఇక్కడ బిలాము శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు ఇశ్రాయేలీయులకి, అక్కడ సిమి శాపాన్ని దావీదుకి ఆశీర్వాదంగా మార్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూడా మనలను శపించే వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈ రోజున మన దేవుడు ఎవరో తెలుసా? అంటే శాపమును ఆశీర్వాదంగా. ఒక మనిషిని దేవుడు ఆశీర్వదిస్తే ఏ మనుషుడు కూడా శపించడు. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఇలాంటి సన్నివేశాలు ఎందుకు కనపడతాయి? ఆ బొర్దికై అనేటువంటి వాడు దైవ భక్తి కలిగిన దైవజనుడు. ఆ హామాను అనేవాడు సాతాను అనుసరుడిగా ఉండి వీళ్ళ మీద దాడి చేసి కీడు చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ ప్రయత్నాలన్నీ తిప్పుకొట్టి దేవుని బిడ్డలకు అనుకూలంగా మార్చి దైవజనుడైన మొర్దెకయ్య అంతకంతకు గనుడైనట్టుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన తగువులో న్యాయం ఉంటే అర్థమైందా? మనం నోరెత్తకపోయినా, మనం మాట్లాడకపోయినా మన పక్షమును చూసుకునే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఎవరు మనలను శపించినా మనం భయపడవలసిన అవసరత లేదు అని మీకు చెబుతున్నాను. ఈ 2 వచనాలు, ఈ 3 సందర్భాలు మనం భయపడకూడదు. ఎవడు ఏది చేసినా మనం భయంగా. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్ముడు ఆలయంగా చేసుకున్నాడు మన శరీరాన్ని. ఒకప్పుడు ఈ శరీరం పాపానికి నిలయంగా మారింది. ఇందులో ఏముండే? సినిమాలకు సంబంధించిన ఆలోచన లేదు, ఇందులో లోకానికి సంబంధించిన ఆలోచన లేదు, ఇందులో చెడుగును కూర్చున్న ఆలోచన లేదు, కుతంత్రపు ఆలోచనలే మనకుంటే యేసు రక్తం మనలోనికి వచ్చి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసివేశాడు. ఈ రోజున మనం గొప్ప కాదు, కానీ లోకంలో ఉన్న ఏ మనుషులకి తక్కువ అయిన మనం కాదు. మరి ఏంటి తేడా? యేసు మనలోనికి రాగా, యేసు వాక్యం మనలోనికి రాగా, యేసు రక్తం మనలోనికి రాగా మనము దినదినము కూడా పరిశుద్ధపరచబడతాం. ఇలా ఒక్కొక్కసారి మానవ ఐదు పాపాలు పాతోడు అక్కడక్కడ బయటకు వస్తూ ఉంటాడులేండి.
ఇంకా ఇది తప్పవనుకో. కానీ విషయం ఏంటంటే అలాంటి మనలను యేసు ప్రభు తన ఆత్మ నివసించే ఆలయంగా మన శరీరాన్ని మార్చాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. కనుక మన శరీరాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. కనుక ఈ దేహంలోనికి అపవిత్రమైనది ఏది రాకుండా మనం చూసుకోవాలి. ఈ దేహంలో చుట్టం దానికి యేసయ్య ఉంటాడా? పక్కన నేను కూడా ఉంటానని ఉంటాడు. ఈ దేహంలో సారా ఉందనుకో యేసయ్య ఉంటాడా? ఉండడు. ఈ దేహంలో అపవిత్రత ఉంటే ఉండడు. ఈ రోజున ఈ శరీరమును దేవుడు నివసించే ఆత్మ నివసించే ఆలయంగా మార్చాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. మరి దీని మీదకి కీడైనా వస్తుందా? ఇట్లా ఎంత మాత్రం కూడా నేను ఒక రోజు 10-12 గంటలు అవుతుంది వస్తా ఉన్నాను. కొత్తగా తెప్ప ఊరి చివరికి వచ్చాక ఒక ఆయన దిగుతూర్పు నీళ్ళు అంటే వేసాడు. 12 గంటలై వేసి నా లైటింగ్ని ఆ పక్క పొలంలోకి వెళ్ళిపోయాడు. సరే నేను వాటి మంచి ఎక్కించుకొచ్చేసాను. దేవుని స్తోత్రం చెప్పండి. కీడు రాలేదు, దెయ్యము రాలేదు, పీడకాలు కూడా. అది అన్యుడైతే ఏమవుతుంది? అక్కడే ఆయన దెయ్యం ఆవరించి ఈ లోపల సరిజనం వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే మనకి ఏ శాపము తగలదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన దేవుడు మనం చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఈ ప్రజలు బలహీనులుగానే ఉండొచ్చు, ఈ ప్రజలు ఇబ్బందులతోనే ఉండొచ్చు, ఈ ప్రజలు కష్టాలతోటే ఉండొచ్చు, ఈ ప్రజలు రోగాలతోటే ఉండొచ్చు, అయినను పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడిన ఈ ప్రజలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఈ ప్రజలను శపించిన శాపం కూడా మన దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనకున్న శత్రులకి అమలుగా ఉంటాం. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు పిల్లలై శత్రువులుగా మారిపోతాం యేసయ్యను నమ్మితే. కొన్నిసార్లు భార్య శత్రువు అయిపోతుంది, భర్త శత్రువు అయిపోతుంది. అయినా మన దేవుడు మనల్ని ముందుకే నడిపిస్తాడు తప్ప ఎక్కడెక్కడ వెనక్కే. మన కోసం కీడులు తప్పెట్టుకోండి. ఇలా పచ్చిగా ఉండకూడదు, ఇలా ఇలాగ ఆశీర్వదించకూడదు, ఇలా దేవుని స్తుతించకూడదు, ఇలా మందిరానికి వెళ్ళకూడదు అని ఎన్నో తరబెడతా ఉంటారు. కానీ యేసయ్య వాటన్నిటినీ కూడా తొలగించి వేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక మీకు 2 విషయాలు చెప్పాను. మొదటి మాట ఏంటి? ఈ ప్రజలు అంటే ఇక్కడున్న మనం, ఇక్కడున్న మీరు, మనం ఆశీర్వదించ. రెండోది మన మీదకి వచ్చే ప్రతి శాపమును కూడా మన దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. ఇక దేవుని బిడ్డలారా, మూడోదిగా మీకు చెప్తూ ఉన్నాను. ఈ మాటకు వచ్చినప్పుడు కొంచెం కష్టపడ్డ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 33వ వచనం. ఈ మాటలు కొద్దిగా వినాలి మెలుగుగా. ఒకసారి ఇన్నుంటే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అయినా ఎంటానికి ప్రయత్నం చేయండి. ఈ 33వ వచనంలో దావీదు చెబుతున్న మాట అన్నమాట. దావీదు ఇక్కడ దేవుడికి సాదృశ్యంగా కనపడుతున్నాడు, పోల్చుకోవాలి. ఏమని చెబుతున్నాడు? నేను పగ తీర్చుకొనకుండాను, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అంటున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఈ వృత్తాంతం మీకు తెలియాలంటే బైబిల్ చరిత్ర మీకు తెలియాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం మనసు పెట్టాను. ఈ వృత్తాంతం ఏంటి అంటే దావీదు ఒక స్త్రీతో పలుకుతున్న మాట అన్నమాట. ఏమనో తెలుసా? అమ్మా, నా చేతులతో నిష్కారణంగా ప్రాణం తీయకుండా నువ్వు ఆప్యావు, అందుకు నీవు ఆశీర్వాదము పొందుదువుగాక అంటున్నాడు. ఈ వృత్తాంతం ఏంటి అని మనం చూస్తే, ఒక రోజున దావీదు ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, కానీ మామగారు నిష్కారణంగా తరుపుతున్నారు. తరుపుతున్న ప్రాంతంలో దావీదు నిస్సహాయుడై ఏ దిక్కు లేనట్టుగా తన పని వాళ్ళతో, కొంతమంది భార్య పిల్లలతో అడవులంతా పారిపోయి అడవుల్లో తలదాచుకుంటున్న రోజులు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ కర్మెలు అనేటువంటి ఆ ప్రాంతంలో తలదాచుకుంటూ ఉంటే మరి అప్పులు ఇప్పులు తెప్పలు ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ దావీదు దగ్గరకు 400 మంది చేరారు. వాళ్ళకి ఈయన నాయకుడు. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు ఇబ్బంది పడతా ఉంటే కొంత సంపన్నులో ఉన్నవాళ్ళు చేరితే, సెక్యూరిటీ బలం ఉన్నవాళ్ళు చేరితే సాయం చేస్తారు. అప్పులు ఉన్నవాళ్ళు చేరితే ఏం చేస్తారు?
అయినా సరే దావీదు దేవుడి మీద ఆనుకున్నాడు కనుక దావీదునే వెంబడిస్తా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు అలా వెంబడిస్తున్నారో తెలుసా? ఈ రోజు తరం పడుతున్న దావీదు, ఈ రోజు పరుగులెత్తుతున్న దావీదు, ఈ రోజు నిష్కారణంగా ఉన్న దావీదు ఏదో ఒక రోజున రాజు కాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకని రాజునే వెంబడించాలి అని రాజును వెంబడిస్తూ ఉంటే వీళ్ళు కర్మెలు కొండ అనేటువంటి ఆ ప్రాంతంలో తల దాచుకుంటూ ఉంటే అక్కడ సంపన్నుడు, మరి కాలేబు సంతతి వాడైన నాబాలు అనేటువంటి ఒక భాగ్యవంతుడు అక్కడ, అతనికి పని వాళ్ళు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. దావీదు అక్కడ సంచరిస్తూ ఉండగా దొంగలు ఈ గొర్రెలు ఎత్తుకెళ్ళకుండా కాపలా కాసేవాళ్ళు. రెండోది, మృగాలు వచ్చి ఎలుగుబంటులు, పుల్లు, సింహాలు రాకుండా దావీదు సైన్యము ఆ 400 మంది ఈ మందను, ఎందుకు జీతం ఇస్తానని కాదు, నాబాలు పనివాడు చాలా మంది ఉన్నారు, అయినా మన కళ్ళెదుట ఏ నష్టము జరగకూడదని వాడు కాపు కాస్తూ ఉంటే ఈ నాబాలట ఒక రోజున ఒక విందు చేసుకుంటా ఉన్నాడట. దేవుడి స్తోత్రం చెప్పండి. విందు చేసుకుంటా ఉంటే దావీదు విందు చేసుకున్నాదన్న సంగతి గుర్తెరిగి, అరే ఇతర పనివాళ్ళతో మనం పరిచయం కలిగి ఉన్నాం, కాపు కాసే మేలు చేసాం కదా, మరి ఎంత మేలు చేసినటువంటి విందు టైంలో కాస్త 10 మందికి భోజనాలు పెడతాడేమని దావీదు వింటారా, ఇది చెప్పి ముగిస్తా. దావీదు పనివారు దావీదు చేసిన విషయాలన్నీ ఏదో నాబాలు చెప్తే ఈ నాబాలు అంటాడు, బైబిల్లోనే రాయబడింది, అతడు మూర్ఖుడు అంట. మూర్ఖుడైనోడికి మంచి తెలియదు, చెడ్డ తెలియదు, నీతి తెలియదు, న్యాయము తెలియదు, మేలు తెలియదు, కీడు. ఏమంటే ఎంతో మేలు చేసాడంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఇక్కడ దావీదు వెళ్ళి కొంచెం ఆ పండుగ చేసుకుంటారు కదా, శుభదినం కదా, కొంచెం ఆహారం పెట్టమంటే యజమానుల దగ్గర నుండి పారిపోయిన పనులు చాలా మంది ఉంటారు, అలాంటి వాళ్ళకి మేము ఇక్కడ ఆహారం పెట్టమన్నాం. పాపం దావీదు పనివాడు ఉసూరుమంటూ బిక్కు బిక్కుమని దిగులుతో వచ్చి ఆ కౌరు దావీదుకి చెప్తాడు. ఎట్లా దేవుని స్తోత్రం చెప్పండి. దావీదుకి చెప్తే, అరే ఇంత మేలు చేసాం కదా, ఇంత కాపు కాసాం కదా, ఒక పూట భోజనం పెట్టలేకపోయినా చేసిన మేలుకి అంత కీడు పలికిన ఇతన్నే తెల్లవారేలోపు ఒక మగోడు కూడా ఇంట్లో ఉండనివ్వకూడదని దావీదు కత్తులు గుదేలు కట్టుకుని వస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. కత్తులు గుదేలు కట్టుకుంటూ వస్తూ ఉంటే ఈ నాబాలు భార్య పేరేంటో తెలుసా? అబీగయీలు. ఆమెకి ఎవరో ఒక పనోడు వచ్చి చెప్పాడు, అమ్మా దావీదు సైన్యము పగలు మా చుట్టూ కోటమలే కాపు కాశారు, రాత్రి మృగములలో నుంచి పగల దొంగల్లో నుంచి మా మందను కాపు, వారు కరిమెలలో ఉన్నంత చెప్పు ఏ నష్టము కూడా రాలేదు. అలాంటి దావీదు నా యజమానుడు విందు చేసుకుంటాడని కొంచెం ఆహారం అడిగితే పెట్టనంటే వాడు దిగులుతో ఏరిపోయారు. అనగానే ఈ అబీగయీలు ఏం చేసిందో తెలుసండి, చాలా చురుకుగా ఈ విషయం భర్తకు చెప్పిన అర్థం చేసుకోవడానికి వెంటనే కొన్ని ఆహార పానీయ పదార్థాలు, కొన్ని శ్రేష్టమైన అన్ని తీసుకుని దావీదు ఉగ్రతతో ఎదురు వస్తూ ఉంది, కత్తులతో ఎదురు వస్తూ ఉంది. ఈమె దావీదును కలుసుకోవటానికి 7 సార్లు సాష్టాంగపడి దావీదు కాళ్ళు పట్టుకొని ఆ యుద్ధాన్ని, ఆ గొడవలన్నింటినీ ఆపేసింది. ఎవరి స్తోత్రం చెప్పండి. ఆపిన కారణాన్ని బట్టి ఇప్పుడు దావీదు అంటాడు ఏమన్నా తెలుసా, నిష్కారణంగా నా చేత ప్రాణం తీయకుండా నువ్వు ఆపేవు గనక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగా కానీ ఆమెను దీవిస్తా ఉన్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ బుద్ధి చూపింది? కొంతమంది కుటుంబాలు ఏమైపోయినా పట్టించుకోకపోతున్నారు. ఎంత కీడు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఈమె అలా ఊరుకున్నా ఆమె కాదు. ఇక్కడ దేవుడు పెట్టారు, దావీదు దేవుడు స్థానం అని చెప్పాను కనుక దేవుడు దగ్గర నుంచి వచ్చుస్తున్న ఉగ్రత, తన కుటుంబం మీదకి వస్తున్న ఉగ్రతను తన సురికిగా నిర్ణయాలు తీసుకొని, బలమైన నిర్ణయాలు తీసుకొని అక్కడ ఉగ్రతను ఆపినట్టుగా అబీగయీలు. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది అన్నమాట, ఏమన్నా తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునే, మూఢురాలు తన ఇల్లు ఓడబెట్టుకుని. ఇప్పుడు అబీగయీలు జ్ఞానముతో తన ఇంటి మీదకి వచ్చే కీడును, ఎవరికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డల మీద, మనం మీద కూడా కీడులు వస్తూ ఉంటాయి.
ఎవరిని బట్టి? మనల్ని బట్టి కాదు. మనల్ని బట్టి ఆశీర్వాదమే వస్తుంది మీకు మీద, మీ పిల్లల మీద. కానీ మీ పిల్లలు నమ్మని వాళ్ళు ఉన్నారు కదా, నమ్మని భర్తలు, నమ్మని వాళ్ళు, వాళ్ళ మీదకి ఏమొస్తుంది? ఆ కీడును మనం ఏం చేయాలి? దేవుడు పాదాలు పట్టుకుని ఆపాలి. దేవుని స్తోత్రం. మీరు జ్ఞానవంతురాండ్లు అయితే ఏం చేయాలో తెలుసు? ప్రభువా, రక్షణ పొందని బిడ్డలు ఉన్నారా వాళ్ళ మీదకి కీడు రాకుండా ఎవరు పాదాలు పట్టుకోవాలి? కీడు రాకుండా అంటే దేవుడి పాదాలు పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? ప్రార్థనలో పట్టుకోవాలి, కన్యలతో పట్టుకోవాలి, బతిమాతంలో. కానీ తర్వాత దినాల్లో మనం చూస్తే నాబాలు ఇంట్లో వాళ్ళు అందరూ చనిపోయారు. నాబాలు అంత భాగ్యవంతుడైన అతడు చనిపోయాడు. కానీ ఈ అబీగయీలు బతికి దావీదు కుటుంబం అని దేవుని సంఘంలో ఆమె చేర్చబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఈ భక్తి అర్థమైందా? భార్య చేసుకుంటే భార్యకే వస్తుంది, భర్త చేసుకుంటే భర్తకే వస్తుంది, పిల్లలు చేసుకుంటే పిల్లలకే వస్తుంది. ఒకరి ఆస్తి ఒకరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఒకరి రక్షణ, ఒకరి భక్తి ఒకరికి వచ్చే అవకాశము లేదు. యేసు భక్తి అంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఊహ తెలిసిన ప్రతి ఒక్కడు, మంచి చెడ్డలు తెలిసిన ప్రతి ఒక్కడు, ఆడపిల్లైన మగపిల్లైనా ఏం చేయాలి? ప్రభు దగ్గర పశ్చాత్తాపడి నమ్మి బాప్తిజం పొందాలి. అర్థమైందా? తల్లిదండ్రుల ఆస్తులు మీకు వస్తాయి, తల్లిదండ్రుల ఆదాయం డబ్బులుంటే మీకు వస్తాయి, కానీ తల్లిదండ్రుల యొక్క రక్షణ మీకు రాదు. దేవునికి స్తోత్రం. నాబాలు మూర్ఖుడై జరిగిందేంటో తెలుసా? తెల్లారట మత్తు దిగాక భార్య ఎలా జరిగిందట. దావీదంటే ఎవరనుకున్నావయ్యా? దైవానికి స్వరూపమైన మనిషి, దేవుడు కోరుకున్న మనిషి, యథార్థుడైన మనిషి. అతనితో రకరకాలుగా మాట్లాడేవంట. మనం పనేళ్ళు అడిగు, అతను ఎంత మంచివాడో నీకు చెప్తాడు. నెలలు మనం అందరూ నష్టం లేకుండా కాపాడితే అతనికి ఇవ్వలేదంటే ఈ మాట చెప్పగానేనట అతడు కొండి బయలుపోయి అలాగే ఆగిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆగిపోతే 10 రోజులు అలాగే అన్నాడు. స్ట్రోక్ వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, గుండె స్ట్రోక్ వచ్చింది. అలా ఆగిపోయిన తర్వాత యెహోవా అతను పొందుకు అతడు 10 రోజులు తెచ్చిపోయాడు. సరే, నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నా అంటే, అబీగయీలు అనే ఆ సహోదరి, ఆ స్త్రీ తీసుకున్న నిర్ణయం కీడు రాకుండా ఆపింది. దావీదు మరి దోషిగా లేకుండా చేసింది. ఆమె చేసిన ఆ పనికి దేవుడు కుటుంబంలో ఆమెకు స్థానం. దేవుని స్తోత్రం చెప్పండి. నాకెందుకు అన్ని మగవాళ్ళే చూసుకుంటారు అనుకుంటే ఏం పోతారు? ఊరుకు లేని మగవాళ్ళు ఉంటారు. భార్య చక్కగా భక్తి చేస్తూ, ప్రార్థన చేస్తూ, నమ్ముకుని ప్రభువు సన్నిధికి వెళ్తా ఉంటే వద్దన్నాడు కదా మానేస్తే ఏమవుతుంది? నాబాలు కుటుంబం మీదకి ఉగ్రత వస్తుంది. దేవుడు పెట్టాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉగ్రతను ఆపింది. దావీదు దైవజనుడైన దావీదు ఒకటే మాట చెప్తాడు, నీవు చూపిన బుద్ధి విషయమై నీవు ఆశీర్వాదము. తర్వాత కాలంలో భాగ్యవంతుడైన నాబాలు చనిపోయాడు, కానీ అబీగయీలు మాత్రం దావీదు కుటుంబంలో, దేవుని కుటుంబంలో ఒక వ్యక్తిగా మార్చబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుని కుటుంబంలో ఆశీర్వదించబడ్డవాడు. బిడ్డలారా, మన శరీరాలు మనకున్న బలహీనతను బట్టి శుష్కించిపోవచ్చు, బలహీనం కావచ్చు, మనకు నలుగురు ఉండొచ్చు, మనం అనుకున్న టార్గెట్కి చేరలేకపోవచ్చు. అయినా మనం ఎవరున్నా తెలుసా? ఆశీర్వదించబడి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఎండలు పెరుగుతున్నాయి. ఇక మనకి ఇంకొక 4 నెలలు ఏముంటాయి? ఇక ఎండలు అన్న. ఇది మార్చి, ఏప్రిల్, మే, జూన్. సరే, మరొక మాట ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 44-30 వచనంలో మనం చూస్తే, మన కుటుంబాలలో ఆశీర్వాదం ఉండాలి అంటేనట తీయాలి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతున్నాను. బిడ్డలారా ఏనండి, మీ ప్రతిష్టార్పణములన్నిటిలోను, తొలిసూరి వాటన్నిటిలోను, మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివియు యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లుగా మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యాలట. దేవుని స్తోత్రం చెప్పండి.
దేవుడు నమ్మిన మన కుటుంబాలలో ఆశీర్వాదం ఉండునట్లు ఏం చేయాలంటున్నాడు? 4వ మాట, మొదటి మొత్తం. ఆ రోజుల్లో పిండి ఉండేది కనుక పిండి, ఈ రోజుల్లో రైస్ కనుక ఏం చేయాలి? మొదటి మొత్తం. నేను వండుకునేటువంటి దాంట్లో చేయమవాలట. మొదటిది యాజకుడు అంటే దైవజనుడికి ఇవ్వాలని చెబుతుంది. మీరు ఇవ్వట్లేదని కాదు, మీరు ఇచ్చేవాళ్ళే, కానీ ఇక్కడ ఆశీర్వాదము కొరకు అది చేస్తున్నామట. దేవుని స్తోత్రం చెప్పండి. అది 4వ విషయం. ఇక 5వదిగా మనం చూస్తే రేపు మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 25-27 వచనాల్లో నుంచి చూస్తే ఇక్కడ దావీదుని దేవుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 349వ పేజీలో 25వ వచనంలో, దేవా నీకు సంతతి కలగజేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు కనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను. యెహోవా నీవు దేవుడు అయ్యుండి నీ దాసునికి ఈమేలు చేసేదనని చదివించి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతిని నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించన ఎడల అది ఎన్నటికి అది ఆశీర్వదించబడి ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అంటాడు దావీదు, నీకు సంతానం ఇస్తానని దేవుడు చెప్పాడు. ఏ సంతానం? నిరంతరం ఉండే సంతానం. నిరంతరం అంటే మరి వంశమును వర్ధిల్ల చేసేటువంటి సంతానం దావీదు. నువ్వు ఇస్తానని చెప్పావు కనుక ప్రభువా, ఇస్తావు కానీ నా సంతానం ఎంతమంది ఇచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండాలి? బిడ్డలారా, వాళ్ళు నీ సన్నిధిలోనే ఉండాలి అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ సన్నిధిలో ఉండునట్టుగా వాళ్ళను నీవు, ఎందుకంటే బయటికి వెళ్తే ఎంత ప్రమాదం ఉందో దావీదుకు తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదుకి ఇంకా చాలా మంది కొడుకున్నారు. అదోని అనేవాడు ఉన్నాడు, తండ్రి మీదే తిరుగుబాటు చేశాడు. అబ్షాలోము ఉన్నాడు, సహోదరుడు కేక కోసం అనుకున్నాడు. అమ్నోను ఉన్నాడు, కూడుపెట్టే కుటుంబంలోనే మాము వర్షం తప్పి ప్రవర్తించారు. వీళ్ళందరూ దేవుడి సన్నిధికి దూరం అయిపోయి దావీదుకు బహు దుఃఖం కలగజేశారు కనుక తన అవసరాల దశలో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నాకు సంతానం ఇస్తాను, నన్ను ఇచ్చేవయ్యా. తండ్రి మీద తిరగబడి కూడా ఒకడు, అన్నదమ్ముడు తమ్ముడు గొంతు కోస్తున్నాడు ఒకడు, శరీర వరసాయం పాడు చేసుకోవడం ఒకడు. ఇలాంటి వాడు కాదు, కానీ నా సంతానం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టుగా దాన్ని నీవు ఆశీర్వదించు అన్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడి స్తోత్రం. ఎలాగ ఆశీర్వదించాడు? మీకు పోయినసారి కూడా చెప్పాను కదా, దేవుడే తన కొడుకుగా పుట్టే అంతగా ఆశీర్వదించాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. యేసు ఎవరు కొడుకు? ఎరుకలో ఉన్న గుడ్డివాడికి ఎక్కేస్తాడు. ఏమని? దావీదు కుమారుడా అంటే యేసు ప్రభు ఎవరు కొడుకు? దావీదు కుమారుడు. దావీదు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా నాకు సంతానం ఇస్తానన్నావు కదా, నా సంతానం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టుగా. సొలొమోను తర్వాత రెహబాము, ఇలాగ వంశరేఖ వచ్చింది. కానీ అందరికంటే నిత్యము స్థిరంగా ఉండే సంతానమే దావీదు. ఎవరిదే? యేసయ్య. యేసయ్య ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మహాపరిశుద్ధ స్థలములో మనకంటే ముందుగా తన స్వరక్తం చేతబట్టుకొని మన పక్షంగా విజ్ఞాపన చేయటానికి ఆయన అక్కడ ఉన్నాడట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం అంటే ఇలా ఉండాలి బిడ్డలారా. దేవుని స్తోత్రం. 4 రోజులు ఉన్న తర్వాత పుష్పస్మత్ పొంగి తర్వాత అనిగిపోయేది కాదు. ఈ రోజున మనం ఎవరిని అంటే దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు. మరొక మాట మత్తయి సువార్త 25:34లో మనం చూస్తే రాజు ఉన్నాడట. ఎవరా రాజు? యేసురాజే. దేవునికి స్తోత్రం చెప్పండి. కుడి పక్కన గొర్రెలు ఉన్నాయట, ఎడం పక్కన మేకలు ఉన్నాయట. గొర్రెలంటే రక్షించబడ్డవాడు, మేకలంటే రక్షణ. కుడివైపు నుండి వారిని చూసి ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధము చేయించున్న రాజ్యమును స్వతంత్రించుకోవాలి. దేవుని స్తోత్రం. ఏ రాజ్యం అది?
ఈ రాజ్యం కాదు, ఈ కేపీ పాలెం, మొగల్తూరు మండలం, నర్సాపురం నియోజకవర్గం ఈ కాదు. పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ఒక మనిషి చేరాలంటే భూమి మీద ఉండగానే మనము ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. మన మీదకి ఆశీర్వాదం రావాలంటే యేసు రక్తంలో కడగబడాలి. దేవుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు మన మీదకి ఏమొస్తుంది? యెహోవా ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఆశీర్వదించబడి ఆ ఆశీర్వాదం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. ఏ ఆశీర్వాదం? పరలోకములో ఉండే దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే ఆశీర్వాదం. కుడివైపున ఉండి యేసు చేత ఆశీర్వదించబడిన వారు అని చెప్పుకునే ఆశీర్వాదం మనందరికీ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దీనికి యోగ్యత, అర్హత, హక్కు మాత్రం ఏమీ లేదు. కేవలం చిన్న ప్రార్థన ఉండి విశ్వాసం ఉంటే ఈ ఆశీర్వాదం ప్రభు మనకిస్తుంది. ఇక ఆఖరిగా నేను మీకు మనం చెప్తాను. ఈరోజు బల్లారాధన కనుక 1 కొరింథీ 10:16 మనం చూస్తే అక్కడ ఉంటుంది, దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగునప్పుడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక పాత్ర ఉంటుంది, ఇక్కడ ఒక రొట్టె ఉంటుంది. అది ఏం రొట్టె? అది యేసయ్య శరీరమే. ఈ పాత్రలో ఉన్న రసం, ఆ రక్తం ఏంటది? ద్రాక్షారసం. యేసు రక్తమే. యేసు అన్నాడు, రొట్టె విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీకు సంతరించబడ్డ విరవబడ్డ నా శరీరం. రెండోది పాత్ర ఎత్తుకుని ఏమన్నాడు? అక్కడ మీరు ఆ వచనం చూస్తే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది. దేవునికి స్తోత్రం. దీవించు ఈ ఇక్కడున్న ఈ ద్రాక్షారసం, ఆయన శరీరం మామూలుది, ఇది ఆశీర్వదించబడిన పాత్ర. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని ఎవరు పట్టుకాలు చేయకూడదు. ఎలా చేయకూడదు? ఇది పవిత్రంగా, పరిశుద్ధంగా కదా. గత నెల నుంచి ఈ రోజు వరకు మన మాటలో తప్పేమో, సూపులో తప్పేమో, క్రియలో తప్పేమో, తప్పుదాలన్నీ ఒప్పుకొని క్షమించమని దేవుణ్ణి అడిగి ఈ బలలో పాల్గొంటే ఇది మనకు దీవెనకరంగా మారుతుంది. ఈరోజు మనము 7 విషయాలు, ఆశీర్వదించబడ్డ విషయాలు మీకు చెప్పాను వాక్యము. దేవుని స్తోత్రం చెప్పండి. మొదటిది ఏంటి? మనము ఆశీర్వదించబడ్డ వాళ్ళము. రెండోది, మన దేవుడు మన మీదకి వచ్చే శాపమును కూడా ఆశీర్వాదంగా మార్చేస్తాడు. మూడోది, అబీగయీలు దేవుని ఉగ్రతను సల్లార్చి సురుకుపాటు నిర్ణయాలు తీసుకుని దావీదు నోట ఉన్న ఆశీర్వచనానికి అర్హురాలుగా మార్చబడింది. నాలుగోది ఏం చెప్పాను? మన ఇంట్లో ఆశీర్వాదం పొందున్నట్లు మొదటి ముద్ద యాజకుడికి ఇవ్వాలి. ఐదోది ఏం చెప్పాను? దావీదు అంటాడు, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్టు దీవించన్నాడు. ఇప్పుడు యేసు దావీదు కుమారుడు. యేసు ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి సన్నిధిలో నిత్యము. దేవుని స్తోత్రం. ఆరోది చెప్పాను, ఆ తండ్రి చేత ఆశీర్వదించబడ్డ వారు మీకు లోపల పుట్టిన మొదలుకొని సిద్ధపరుచుతున్న రాజ్యమును. ఏ రాజ్యం అది? పరలోకం పొందాలంటే భూమి మీద ఉండగా మనం ఏమవ్వాలి? ప్రతి శాపం, ప్రతి కీడు, ప్రతి పాపం కడుపు. అది ఏడవదిగా చెప్పాను ఏంటంట? మనం ఆశీర్వచనపు పాత్రలోనిది దేవుని కలుగును గాక. ఈ ఆశీర్వచనపు పాత్ర అనగా యేసు రక్తము. యేసు రక్తం మనల్ని ఇలా పరిశుద్ధపరిచి ఇంత గొప్ప కార్యాలు చేసిన ఈయన రక్తమును తాగి పాత్రలో తీసుకుని ఈ నెల కూడా మనం కృప పొందినట్టుగా అందరూ మోకరించినట్లయితే, అందరూ మోకరించి మనసులో ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు నా రొట్టెని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ అందరూ తీసుకురావాలి.